గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు. రోజువారీ కార్యక్రమంలో భాగంగానే మనం కాన్సెప్ట్ ఏంటి, ప్రభుత్వ పథకాలు అది పర్లేదు కానీ ప్రభుత్వ పథకాలు పేదలకు నిరుపేదలకు చెందాలి. అది రాసుకొని మనం స్టార్ట్ చేస్తాం కదా, అంటే ఉండాలి ఇది బోర్డు మీద, అంటే మన స్క్రీన్ మీద ఉండాలి. వ్యూయర్స్ గమనించాలి, కొంచెం ఆరోగ్యం బాగాలేదు, అందుకోసమే డిలే అవుతుంది. ఇది మన కాన్సెప్ట్. ఇంకోటి కూడా ఉంది మన కాన్సెప్ట్, డిమాండ్. కాన్సెప్ట్ అనుకోవచ్చు, రిక్వెస్ట్ అనుకోవచ్చు, డిమాండ్ అనుకోవచ్చు. 2 ఎకరాల భూమి. ఇవి రెండు మన ప్రధాన ఉద్దేశంతోనే మనం ఇది మొదలుపెట్టడం జరిగింది. అయితే వ్యూయర్స్ అబ్జర్వ్ చేయాలి, కొంచెం హెల్త్ సహకరించడం పోవడం మూలంగా, అంటే కొంచెం ప్రాబ్లం ఉంది. నిన్న హాస్పిటల్ వెళ్తామని చెప్పుకున్నాను కదా, నిన్న హాస్పిటల్లో ఉన్నా నేను. ఈరోజు మనకు ఇంకా జాయిన్ అయ్యండి మనతో పాటు. ఇంకా రేపటి నుంచి 2 మంది ఇస్తాము. సరే, మనం పత్రికల్లో వచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు అయితే ఇప్పుడు ఏముంది, ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించు ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ప్లస్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ, ఈ 2 ఎన్నికలు ఉన్నాయి కదా. ఈ 2 ఎన్నికలు ఆల్మోస్ట్ ఆల్ ఉమ్మడి జిల్లాలలో, అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో, అంటే 6 నుంచి 4, 8 జిల్లాల్లో, అంటే 7 జిల్లాలు, 4 + 3 7 జిల్లాలు. 7 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమలు ఉంది కాబట్టి దాని కారణంగా ప్రభుత్వ పథకాలు ఎట్లా ఉన్నాయి, 7 జిల్లాలు పోయినాయి అంటే సగం పోయినట్టే, 80% పోయినట్టు, 75% పోయినట్టే లెక్క. మరి మిగతా దగ్గర అమల్లో, ఎలక్షన్ కోడ్ అమల్లో లేని దగ్గర అక్కడ ప్రభుత్వ పథకాలు అమలు చేయమన్నారు. ఇక మిగతా అంటే 3 జిల్లాలు ఉంటాయి, ఇక ఉమ్మడి జిల్లాలు అంటే. సరే, చూద్దాం ఇక ఈ ఎన్నికల తర్వాత మరి ఏ విధంగా అయితే మనం రోజువారీగా చూస్తున్నట్టుగానే వెలుగు పేపర్తోనే మొదలు పెడదాం. ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి ఏంటి అనేటిది మన కాన్సెప్ట్. అదే ఆ కాన్సెప్ట్ ఈ లోపల లేకుండా వచ్చి, ఎందుకంటే ఉన్నదంతా ఎన్నికల మీదనే దృష్టి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల మీదనే ఉంది కాబట్టి దాన్ని దాటి మనం పేపర్లలో ఉండకపోవచ్చు, పత్రికలలో ఉండకపోవచ్చు, కానీ దాన్ని దాటి కొన్ని వార్తలు ఉంటాయి, అవి చూడాల్సిన అవసరం ఉంది. ఈ వెలుగు పేపర్ ముఖం చూపెట్టాలి అందరికీ. ఎందుకోసం అంటే వ్యూవర్స్, ఈ వెలుగు పేపరు పెద్ద ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా, వివేక్ గారు. ఇక్కడైతే ఇక్కడ కనబడతలేడు. సరే, సైలెన్స్లో పెట్టుకుని. ఇంకోటి, ఇందులో మనం చూస్తూ ఉంటే రైట్, నాకు పథకాలకు దాటి కూడా ప్రధానమైనటువంటి వార్తలు ఉన్నాయి. అందులో ఏంటంటే, బర్డ్ ఫ్లూ భయం, చికెన్కు దూరం, మటన్ షాప్లకు క్యూ, ఫిష్ మార్కెట్లోనూ విపరీతమైన రద్దీ. అవును, మనం చెప్పుకున్నట్టుగానే రాష్ట్రం మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ మొదలైంది కదా, ఇంటి 10 రోజుల ముందే. ఇది ఆ బర్డ్ ఫ్లూ మన రాష్ట్రంలోకి కూడా పాకింది. మన జిల్లాలకు అంటే వివిధ జిల్లాలకు రాకుండా ఉండాలని ఆయా కలెక్టర్లు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఇక ప్రజలకు అది ఎట్లా ఉంటుంది, ఒక అపోహ ఎందుకు అనుకుంటాం. మనకు చికెన్ తింటే ఏమవుతుందో అన్న ఉద్దేశంతో కూడా చాలామంది చికెన్ బంద్ చేశారంట. అదేంది, మటన్ షాప్లో క్యూ నాకు తెలిసి 800 నుంచి 1000 రూపాయల వరకు కేజీ వెళ్ళిపోయి ఉంటుంది. సరే, అది ఇక నడుస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. వైద్య అధికారులు కావచ్చు, ఆయా జిల్లా కలెక్టర్లు వాటి మీద చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ప్రభుత్వం ఏ విధంగా అయితే చూస్తుందో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఐఏఎస్లు మారండి. ఐఏఎస్లను మారుస్తారు సార్, ఐఏఎస్లను అడ్మినిస్ట్రేషన్ జిల్లాలను ఐఏఎస్లు మారండి, తప్పులను ఎంకరేజ్ చేయొద్దు సీఎం రేవంత్ రెడ్డి. ఆయా ఇక తులసి వనంలో గంజాయి మొక్కలకి ఎవరో ఒకరు ఉన్నంత మాత్రాన
అందరు కలెక్టర్లు అదే మాదిరిగా అని అనుకోవడం పెద్ద పొరపాటు అవుతుందండి. అది కాదు విషయం. ఏంటంటే కింది స్థాయిలో కొందరు అధికారులు ఉండొచ్చు. సరే, కలెక్టర్లకు ఆ మాదిరిగా ఒక మాట చెప్తుంది సార్. మరి కొందరు ఆఫీసర్లు ఏసీ గదులను దాటలేరట. కలెక్టర్లరా, మీరే ప్రజలకు దిక్కన్న విధానంగా మీకు తెలియంది కాదు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యమంత్రికి ఎవరి మీద ఇది ఉందో అంటే ఏ జిల్లా నుంచి రిపోర్ట్ వచ్చిందో, మరి ఎవరిని ఉద్దేశించో మనకు తెలియదు విషయం. కొందరైతే ఏసీ కానీ కొందరు కలెక్టర్లు అయితే ఫీల్డ్ మీదనే తిరుగుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ కామారెడ్డి కలెక్టర్ అయితే ఎప్పుడు చూసినా సార్ ఫీల్డ్ మీద వెళ్తూనే ఉంటాడు. ఏ మండలంలో, ఏ విలేజో, ఆసుపత్రిలో, లేకపోతే స్కూల్స్ విజిటింగ్ చేస్తూనే ఉంటాడు. కాన్స్టిట్యున్సీల వరకు కాకుండా మండలంలో వరకు కూడా సార్ తిరిగే పరిస్థితులు ఉన్నాయి. తిరుగుతాడు కూడా సార్, మేము చూస్తాం కదా. ప్రధాన వార్త ఒకటి ఉన్నది ముందు పేజీలో. ఇదిగా ఎంత ధైర్యంతో రాసింది మరి చూద్దాం. ఫ్రీ ఇసుక దోచేస్తున్నారు. స్థానిక అవసరాల పేరిట లోకల్ లీడర్ల దందా. వాగుల నుంచి రోజు 100 ట్రాక్టర్లు, లారీలతో రవాణా. ఫ్రీ ఇసుక దోచేస్తున్నారు. స్థానిక అవసరాల పేరిట లీడర్ల దందా. వాగుల నుంచి రోజు 100 ట్రాక్టర్ల, లారీలతో రవాణా. స్థానిక అవసరాలకు ఫ్రీ ఇసుక అంటూ నిరుడు సర్క్యులర్. బాగానే రాష్ట్రం అన్న ఇది ఉన్నదని. అదే అదనుగా లోకల్ లీడర్లు కొందరు ఆఫీసర్లు కుమ్మక్కై దోపిడీ. ఇష్టారీతిగా చెరువులు, వాగులు నుంచి ఇసుక తరలింపు. ఇబ్బడిగా వెలుస్తున్న స్టాక్ పాయింట్లు. ఫ్రీ ఇసుక కోసం స్థానికులు అటుగా వెళ్లే దాడులు. ఇదేంది నాయన? ఫ్రీ ఇసుక కోసం స్థానికులు అటుగా వెళ్తే దాడులు. లేబర్ ఛార్జీలు ఆఫీసర్లకు మామూలు పేరిట వసూళ్లు. ఇది నమ్మదగిన విషయమే, నమ్మదగిన వార్త కూడా. ఎందుకంటే పట్టపగలే టిప్పర్లు, ట్రాక్టర్లు ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి ఏదన్నా ఉన్నదా అనుకుంటే ఒక ఉమ్మడి జిల్లాలో చూస్తే ఇక్కడ కామారెడ్డి జిల్లాలో అయితే చూడొచ్చు. పట్టాపగలు టిప్పులు తిరుగుతూ ఉంటాయి, పట్టించుకున్న నాదుడే ఉన్నాడు. ఇక మరి అట్లాంటప్పుడు మామూలు ముడతలు లేవని ఎందుకు అనుకోరాదు? అనుకోవచ్చు కాదు. ఇసుక డంపులు లేవా? బోలని డంపులు ఉన్నాయి, ఇసుక డంపులు. వాటి మీద ఇప్పటికీ దాడులు చేసిన దిక్కు లేదు. పర్మిషన్ ఏమన్నా అంటే అక్కడ ప్రభుత్వ రోడ్డు పని నడుస్తుంది, దానికి వేస్తున్నాం, దీనికి వేస్తున్నాం అంటాం. మరి ఎక్కడ ఒక రెండింటికి పర్మిషన్ ఉంటే 4 నడుస్తాయి, 6 నడుస్తాయి, 10 నడుస్తాయి. వాటి మీద దాడులు ఉన్నాయంటే అదే ఉండదు దిక్కు. మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా మీ మీద అనుమానాలు వ్యక్తం కాకపోతే ఏమన్నా మెచ్చుకొని మెడలేసుకుంటారా అధికారులను? ఇష్టానుసారంగా ట్రాక్టర్లు నడుస్తాయి. సరే, వ్యవసాయానికి సంబంధించి మట్టి అంటే అది వేరే విషయం, చెరువులలో. కానీ ఇసుక మొన్న ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రకటించిండు. పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి పకడ్బందీగా చర్యలు చేపట్టి మీరు ఎక్కడికక్కడ ఇసుక రీచ్లను కాపాడాల్సిన బాధ్యత మీది అని చెప్పేసి పహారా పెట్టమని చెప్పిండు. దేని గురించి? రానున్న టైంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు ఉన్నాయి కదా, ఎలక్షన్ కోడ్ కాగానే. అప్పుడు ఇసుక సరిపోదు, ఇష్టానుసారం అమ్ముకుంటారు కాబట్టి ప్రభుత్వమే సప్లై చేస్తామని చెప్పింది కదా, అందుకోసం పహారా పెట్టమని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మరి ఈ ఫ్రీ ఇసుక వాగులు, వంకల నుంచి ఇప్పుడే దోచేస్తే అప్పుడు ఖాళీ అయితే మరి ప్రభుత్వానికి ఎక్కడ దొరుకుతుంది ఇసుక? ఇప్పటికైనా దృష్టి పెట్టి ఉంటారు మైన్స్ డిపార్ట్మెంట్, మన రెవెన్యూ వాళ్ళు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ ఇసుక దోపిడిని ఆపితే ప్రజలకు మీరు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు. మీరు ప్రజలకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే అప్పుడు ప్రజలు మళ్ళీ కొనాల్సి వస్తుంది. ఇక వారు పెట్టిన రేటు కొనాల్సి వస్తుంది. ఒంటికి రెంటికి బయటకే. రాష్ట్రంలోని 25% బడుల్లో ఇదే స్థితి. మొన్ననే కదా ఆకునూరు మురళి సారు విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటిది రిపోర్ట్. అందుకే నిన్న మేము అదే మాట్లాడినాం మన ఛానల్ ద్వారా నుంచి, B6 మన వెలుగు నుంచి. వీలైనంత తొందరగా ఏంటి మన ఆ సార్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం నిన్ననేమో ఫీజులు పెంచేస్తున్నారు అని చెప్పేసి ఇదే పత్రికలు రాసిండ్రు. రైట్, కరెక్ట్, వాస్తవమే. ఫీజులు పెంచేస్తున్నారు 40% అంట. ఒకవేళ 50,000 రూపాయలు ఉంటే 25,000
అడిషనల్గా అయిపోతుంది. అంటే 75,000 రూపాయలు ఎవరు కట్టాలి, ఎక్కడి నుంచి కడతారు, పేదోడు ఏడా చదువుతాడు? అది కాదు సార్, మీరు ఇమీడియట్లుగా దీని మీద దృష్టి పెట్టి ఆ ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, నియమ నిబంధనలు, ఆ గైడ్ లైన్స్ ఏంటియో నిన్న కూడా రిపీట్ చేసినాం. ప్రైవేట్ స్కూల్స్కు ఒక ఎంఈఓని అడిగితే మా గైడ్ లైన్స్ అందలేవన్నా అని చెప్పేసి అతను చెప్పండి, ఆ ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ఫీజుల మీద నియంత్రణ, గైడ్ లైన్స్ అయితే ఉన్నాయో, మిగతా ఫెసిలిటీస్ మీరు తర్వాత నిర్ణయం తీసుకుంటారా? మీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న రోజులు ఇటువైపు దృష్టి పెట్టరు కదా. మరి కనీసం ఒక గైడ్ లైన్స్ అయితే ఇవ్వండి. అడ్మిషన్స్ ఇప్పుడే ప్రైవేట్ వాళ్ళు మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఎట్లా మీరు చట్టం చేస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఫీజులు పెంచుతుంటారు కదా. ఆ ఫీజులు పెంచకుండా మీరు ఇప్పుడే అడ్మిషన్ స్టార్ట్ అంటే ఏదైతే చేస్తామో ఇన్స్టిట్యూట్ సీజ్ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వస్తే దెబ్బకు వాళ్ళు మూసుకోరా? ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒంటికి రెంటికి, అంటే మగపిల్లలు కావచ్చు, స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు రెండింటికి బయటకి ఏంటంటే, అంటే ఆ ఫెసిలిటీస్ కూడా లేవు, బాత్రూమ్స్ కూడా లేవు. యూరినల్స్ ఎక్కడ స్టేట్లో, రాష్ట్రం తెలంగాణ ఉన్నది 25% స్కూళ్ళలో కూడా అదే పరిస్థితి. 5.4% బడుల్లో టాయిలెట్స్ లేవు. ఉన్నటువంటి స్కూళ్ళల్లో 5.4% బడుల్లో టాయిలెట్స్ లేవు. 19% బడుల్లో పాడుపడ్డాయి. ఇది వాస్తవం, నేను చూసిన. మేము కూడా దాన్ని షో చేస్తాం నెక్స్ట్ వీడియోని, ఈరోజే చేస్తాం. అది 27% బాలికలకు టాయిలెట్ సౌలభ్యం లేదు. బాలురు అంటే ఎక్కడో ఒక రోడ్డు మీద పోతారని అనుకుందాం, బాలికలు ఏడికి పోవాలి? సిగ్గా అనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితిపై నివేదికలో వెల్లడి. అసలు నివేదికలో వెల్లడి. ఇగో లైన్ కట్టిరు పిల్లలు ఇక్కడ. కొంచెం ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే దీనిపైన దృష్టి పెట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక లోపల పేజీలు ఏముందో మరి చూద్దాం. ఇంకా ఇక మనకు ఎట్లాగో పథకాలు ఈ విషయం అది ఉంటుంది, నడుస్తుంది. ఏదో 4 జిల్లాల్లో నడుస్తుంది, 3 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ లేని దగ్గర నడుస్తూ ఉంటుంది. అది వేరు. మొన్న చెప్పింది కదా నిన్ననే, ఎవరు మన బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం. ఇది మరి ఇంత దారుణంగా ఒంటికి రెంటికి బయటకే. ఇగో మొన్న బంచి కవర్ చేసినామన్నా ఇక్కడ నువ్వన్నీ హైదరాబాద్లో 75 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వ స్కూళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నాయి. సిగ్గు అనిపిస్తుంది. వనపర్తి జిల్లా పల్లెలు లెక్కనే ఉంటున్నాయి. పల్లెల్లోంచి పట్టణాలకు వలస మాత్రం ఆగుతలేదు. కనీసం అక్కడ ఏమైనా ఉన్నాయంటే అక్కడ కూడా ఉండదు. ఇలా పెద్దగా వార్తలు ఏమి ఉన్నట్టు అనుకోవడం, రాజకీయ వార్తలు వెనుక మన తర్వాత చూద్దాం. సార్ ఒక క్లారిటీ ఇచ్చినట్టున్నాడు, చూద్దాం. ఇది ఎక్కడో ఫ్రీ ఇసుక మీద దోచేస్తున్నాడు. ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద రీచ్ ఇసుకది క్వారీ ఇక్కడ దాన్ని తోడేస్తున్నాడు. దిక్కు ఎవడన్నా పోతే అంతే సంగతులు అన్నట్టు లెక్క. మనం చెప్పిన ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీ ఇసుక దొరికేనా? అసలు ఈ మాదిరిగా నడిస్తే నిజంగానే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక దొరుకుతుంది. ఈ మాదిరిగా డంపులు అవుతా ఉంటే అక్రమ దందా చేసే చర్యలు. ములుగు జిల్లాలో గోదావరి వెంట నిర్వహిస్తున్న ఇసుక క్వారీలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీస్ శాఖ తరఫున తనిఖీ చేసినాం. రికార్డులను పరిశీలించి నకిలీ బిల్లులు, అంటే వేబిల్స్ ఉంటాయి కదా, నకిలీ బిల్లులు, డబుల్ ట్రిప్లు, అదనపు లోడ్లతో వెహికల్స్ పంపిస్తే చర్యలు తీసుకుంటామని ఆదేశించడం. గోదావరి నది పొడవున లోకల్ వాగుల్లో పోలీస్ నిఘా పెట్టినాం.
ఇసుక అక్రమ వ్యాపారం జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. డాక్టర్ పేరన్నబ్బా డాక్టర్ శబరీష్ ములుగు జిల్లా ఎస్పీ గారు మన ఇంచుమించు అన్ని జిల్లాల్లో ఎస్పీ గారు ఈ ప్రకటన చేసే ఉంటారు ఖచ్చితంగా. ఆల్రెడీ పోలీసులు అక్కడక్కడ మొన్న బీర్పూర్లో కూడా పట్టుకోవడం జరిగింది. 2 సార్లు 2 ట్రాక్టర్లు పట్టుకున్నారు. మరి వీరికి పట్టుకోవడం కాదు, సీజ్ చేయడం కాదు, ఫైన్తో పాటు సీజ్ చేసి ఆపితే ఏదైనా ఫలితాలు రిజల్ట్ అనేది ఉంటుంది. లోకల్ లీడర్ల సపోర్ట్ లేనిది ఎట్లా నడుస్తుంది ప్రయాణం? ఏం కూడా ఒక చేస్తే లోకల్ లీడర్ల సపోర్ట్తోని మళ్ళీ బయటకు రావడం జరిగింది. ఉదయం లోపలేస్తే పోలీసులు ఏం చేస్తారు పాపం, లోకల్ లీడర్లు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా తలొగ్గాల్సిన పరిస్థితులు ఉంటాయి. లోకల్ లీడర్లు కాకపోతే మళ్ళీ పై స్థాయి లీడర్లు దాకా పోతారు. ఇజ్జత్గా సవాలన్నట్టు ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళు చెప్పక తప్పదు. అట్లా కాకుండా మళ్ళీ మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు. అప్పటికి ఇసుక దొరకలేదు, అక్కడుంది ఇక్కడుంది కొనాలంటే మీరు ఇస్తామన్నారు కాబట్టి అప్పటికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు వీటి మీద కట్టుదిట్టంగా పోలీసు వారికి ఎలాంటి ప్రెషర్ పెట్టకుండా లోకల్ లీడర్లకు చెప్పేసేస్తే బాగుంటుంది. ప్రధానంగా పొంగులేటి సీనన్న మీరే దానికి ఒక దృష్టి పెడితే పకడ్బందీగా అమలు అవుతుంది, కట్టడి అవుతుంది. ఇంకా లైంగిక వేధింపులకు చెక్. స్కూల్ కోచ్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నియామకం 1196 పాఠశాలల్లో అమలు. టీచర్లు హెడ్ మాస్టర్లకు ట్రైనింగ్. స్టూడెంట్లపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్న జిల్లా యంత్రాంగం. ఇది ఎక్కడ? కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సార్ అనుకున్నాడంటే ఖచ్చితంగా అది ఎంత కఠినమైనదైనా కానీ నిర్ణయం తీసుకుంటాడు. అది కఠిన నిర్ణయాలు ఎట్లయితే ఆదేశాలు ఇస్తాడో ఇంప్లిమెంటేషన్ కూడా ఆ పద్ధతిలోనే ఉంటుంది సార్ది. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగమన్ గారు ఒక్కొక్క స్కూల్కు పిల్లల చైల్డ్ ప్రొటెక్షన్ అంటే పిల్లలను కాపాడడం కోసం వారి యొక్క సేఫ్టీ కోసం చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని నియమించారంట. ఇంచుమించు ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత 1196 పాఠశాలల్లో ఇది అమలు చేస్తున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని నియమించాం. బ్యాచిలర్ వారీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. శిక్షణ పొందిన అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో తెలుపనున్నారు. ఎవరి వీళ్ళు మాట్లాడిందంటే ప్రమీల, జిల్లా మహిళా సంక్షేమాధికారి మేడం ప్రమీల గారు చెప్పిండ్రు. కానీ కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సార్ కనుక ఏదైనా ఆర్డర్ వేసినా, నిర్ణయం తీసుకున్నా చాలా పకడ్బందీగా అమలు జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం అది ఉండదు. ఇది కూడా అందులో భాగమే. ఇది తీరాల్సిందే. కాకపోతే అదృష్టం ఏంటంటే మన కామారెడ్డి జిల్లాలో ఇంతవరకు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ముందస్తు జాగ్రత్తగా చర్యలని సార్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఒక్కటి ఉంది. ఇంకొక ప్రధానమైన వార్త ఇక్కడ ఇది ఇంపార్టెంట్ విషయం. అన్నీ ముఖ్యమైనవి కానీ ప్రజలు పాటిస్తే బాగుంటుంది. అది ముందు అధికారులు చెప్తారు, ప్రభుత్వాలు చెప్తారు. మనం అనుకున్నట్టు ప్రజల లోపల కొంచెం అవేర్నెస్, మార్పు అనేది రావాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మళ్ళీ తీసుకుందాం మన స్టూడెంట్లు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండాలి. విద్యార్థులు టీవీలకు, ఫోన్లకు దూరంగా ఉంటే బెటర్ అని చెప్పేసి, బెటర్ కాదు చాలా మంచిది. ఆరోగ్యపరంగా, ఆలోచన పరంగా అన్ని రకాలుగా ఉండాలి. అంటే దానికి ముందు పిల్లలు దూరంగా ఉండాలంటే పేరెంట్స్ వాటిని వాడకం తగ్గిస్తే వాళ్ళు దూరంగా ఉంటారు. పిల్లలతోనే వీడియోలు చేయించడము, మీమ్స్ చేయించడము, ఇట్లాంటి ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం. ఆడెక్కడో ఉండి చేస్తాడు,
ఆ ఆ కల్చర్ కాస్త విలేజ్లలో కూడా రావడం జరిగింది మన దగ్గర. అది కాదు మనకు కావాల్సింది. వాళ్ళకి ఇప్పుడే సైట్ ఇంత ఇంత సైట్ వస్తుంది వాళ్ళకు. ఇది రీడింగ్ క్లాసెస్ కానీ ఇంత సైట్ రావడం జరుగుతుంది. ఇది అవసరమా? పేరెంట్స్ కొంచెం గమనించండి. విద్యార్థులు స్టూడెంట్ టీవీలకు ఫోన్లకు, టీవీ అంటే ఒక సమయం ఇవ్వాలి. ఈ సమయంలో ఒక ½ అవర్ అరగంటనో లేదా ఒక 2 నిమిషాలు చూస్తూ ఉంటే సరిపోతుంది. కానీ తదేకంగా ఆడు ఏడుస్తుందంటే ఫోన్ ఇస్తారు, పాప ఏడుస్తుందంటే ఫోన్ ఇచ్చేస్తారు. వాళ్ళు పని చూస్తూ ఉంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. కానీ దాని మూలంగా వచ్చే నష్టాలు ఏంటో కూడా చాలాసార్లు చాలామంది మేధావులు వివరించడం జరిగింది. అది చదివారు పేపర్లలో. దాన్ని ముట్టరు. దేన్ని ముడతారు? ఏదో హెడ్డింగ్స్ వాళ్ళకి కావాల్సింది చూసి వదిలేస్తారు. అట్లా అదే అందుకోసమే మనం ఏంటంటే స్టూడెంట్లకు బహుమతులు ఇస్తున్న ఏఎస్ఆర్ ఫౌండేషన్. ఇది అంటే ఏఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసినట్టున్నారు. ఇక్కడ ఇది బాన్స్వాడ రూరల్. విద్యార్థులు టీవీ ఫోన్లకు దూరంగా ఉండాలని ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మొహరిల్ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం బాన్స్వాడ పట్టణంలోని సాయికీర్తి జూనియర్ కళాశాలలో టీజీ సెట్ మోడల్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో ఉచిత విద్యను అందిస్తుందని వాటిని వినియోగించుకోవాలన్నారు. అనంతరం మోడల్ టెస్టులో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్, నువ్వేనా, ఈయన ఉపాధ్యాయుడు అయ్యల సంతోష్ గతంలో నాకు తెలిసి ఎస్సీ ఉపాధ్యాయ సంఘంలో ఉండే ఇతను. ఫౌండేషన్ సభ్యులు కల్లూరు రాజారాం, రోటే సాయిలు, నరసయ్య, నాగరాజు, మన్నె సాయిలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ కొంచెం బ్యాక్వర్డ్ ఉంటుంది బాగా, అయినా కానీ ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న సంతోష్ మనకు తెలుసు కాబట్టి ప్రజల లోపల అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇదేమి పెద్ద ఘనకార్యం కాదు. 20,000, 18,000, 19,000 ఈ మాదిరిగా ఫోన్లు కొంటారు. అది ఏం యూజ్ అవుతుందో మనకు తెలియదు. కానీ పిల్లల లైఫ్లు మాత్రం నిజంగా స్పాయిల్ అవుతుంది దాంట్లో చూసి. లేని ఇంకా నయం ఇప్పుడు అది పబ్జీ గేమ్స్ లేవు, ఇంకా అది బ్యాన్ చేశారు. కాబట్టి వీలైనంత దూరంగా ఫోన్కు పిల్లల్ని ఉంచండి, వారి ఆరోగ్యాన్ని కాపాడండి. అది చాలా ఇంపార్టెంట్. ఒక గుడ్ న్యూస్ ఉన్నట్టున్నది, చెప్పేద్దాం మరి వాళ్ళకు కూడా. అందుకోసం అంటే ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే జాయిన్ అయి ఉంటారు. 67 మంది పోస్టింగ్. ఇది ఏం టీచర్ పోస్టులు 2008లో డిఎస్సి, అదే 2008లో కొంతమందికి కోర్టు ద్వారానో ఏదో రీజన్ కొన్ని కారణాలు అయితే అప్పుడు ఆపడం జరిగింది కదా. 67 మందికి పోస్టింగ్. కామారెడ్డి జిల్లాలో 2008 డిఎస్సి బాధితులు 67 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 72 మంది అభ్యర్థులు ఉండగా శనివారం నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు 67 మంది హాజరు కాగా 5 గైర్హాజరయ్యారు. పోస్టింగ్ వచ్చిన వారు సోమవారం విధుల్లో చేరాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ రోజే వాళ్ళు డ్యూటీలో జాయిన్ కావాల్సిన అవసరం ఉన్నదని. మీకు కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్. 67 మంది అంటే 67 మందికి ఉద్యోగాలు వచ్చినట్టే లెక్క. మీకంటే 2008 నుంచి అంటే ఇప్పటిదాకా మరి వాళ్ళ నిరీక్షణ ఫలించింది. ఇది మనకు గుర్తున్న సంగతి. ఇది రైట్. వెలుగుతో పాటు ఇంకోటి మన దగ్గర ఉన్న పేపర్లలో సాక్షి కూడా చూద్దాం. కొంచెం ఇవేంటి మన ఈ పేపర్స్ వాళ్ళు కంటెంట్స్ వాళ్ళు రాసిన వార్తలు ఉంటేనేమో మనకు పంపితే మనం చూస్తాం. కానీ ప్రత్యేకించి పీడిఎఫ్లు ఓపెన్ చేసి చూడాలంటే ఇబ్బంది అవుతుందన్న. ఎవరైనా ఉంటే మీరు మీ జిల్లా వార్తలు ఉంటే
ముఖ్యమైన వార్త ఉంటే మాకు పంపితే తప్పకుండా మేము దాన్ని విశ్లేషణ చేస్తాం. అది ఎంత మేరకు ప్రజలకు ఉపయోగపడుతుంది. జర్నలిస్టులారా, నేను చెప్పిన కదా నిన్న కూడా, నిన్నటి రోజున జర్నలిస్టులకు అది ఇస్తాం, ఇది ఎస్పెషల్లీ ఇళ్ళ గురించే ఇక దాని దాపరికం ఏంటి, ఇక ప్లాట్ల కోసం అన్నారు కదా. నేను నిన్నటి వీడియోలో చేయడం జరిగింది, నిన్నటి వార్తల్లో చెప్పడం జరిగింది. ఏంటి స్పెషల్గా జీవో తీసుకొచ్చి అదంతా చేయాలంటే ఇబ్బంది అనుకుంటే ఒకటే, ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కదా, దాంట్లో ఇచ్చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పండి. గత ప్రభుత్వంలో ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పిండు, అదేంది మీకోసం నేను మళ్ళీ ప్రత్యేకంగా తీసుకురావాలి అది అని అంటే అంతటి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏం చెప్పేసిందంటే, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు పెట్టారు కదా, అదే బీపీఎల్ బిలో పవర్టీ లెవెల్ కింద ఉన్నవారు లెక్కలో, అంటే పేదవారు అని ఇస్తున్నటువంటి అదే స్కీమ్లో బాన్స్వాడలో అప్పుడు నేను ఇచ్చిన కొన్ని అని చెప్పి స్వయాన అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారే ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది కదా. సరే, ఎక్కడైనా ఉన్న అధికారం కావాల్సింది ఉంటారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, మరి ఆ పద్ధతిని ఇక్కడ ఒకసారి మీరు చర్చించి అదే పద్ధతిలో మనం నిన్న చెప్పినాం, ఈరోజు కూడా చెప్తున్నాం. జర్నలిస్టులకు ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి షరతులు లేకుండా మీరు కొంచెం ఇళ్ళ ప్లాట్లే అని కాదు, సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోమని, లేదంటే ప్లాట్ అంటే ప్లాట్ ఇవ్వండి. ఒకవేళ గతంలో లబ్ధి పొందిన వారు ఉంటే వాళ్ళను మైనస్ చేసేసి కొత్త వారు ఉంటే వారికి ఇవ్వండి, దీని ప్రకారం ఇవ్వండి. ఆ విధంగా చూడండి. ముందు ప్రధానంగా కూడు గుడ్డ ఈ మూడు కావాలి. జర్నలిస్టులు కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు. అదొకటి ఒకసారి కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆ వైపుగా పొంగులేటి సీనన్న మీకే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఆ శాఖ మీదే కాబట్టి మిగులు రాష్ట్రంగానే అప్పగించామట. ఏంది సాక్షి పేపర్లో నాయన ఎవరు కేటీఆర్ గారు మిగులు రాష్ట్రంగా అప్పగించాం. ఏంది మీరు అధికారం పోయినప్పుడా? పోయిన సంవత్సరం ఎన్నికలు జరిగినాయి కదా, ఆ ఎన్నికల్లో మిగులు రాష్ట్రంగా అప్పగించారంటే ఇల్లు. మరి అప్పులు చేసినట్టు, మరి ఇక ఆ ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం చేసినట్టు. ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులు చేస్తారు. కానీ మొన్నటికి మొన్న నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు. ఏంటి, మన మిగులు రాష్ట్రంగా ఉండే అప్పుల పాలు చేసిండ్రు, మేము చాలా డబ్బులు ఇచ్చినామని అన్నారు. వారేమో ఆ మాట అన్నారు, అప్పుల పాలు చేసారు, అప్పుల కుప్పలుగా చేసిన రాష్ట్రాన్ని అని చెప్పేసి స్వయాన కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారే చెప్పారు. మీరు మిగులు రాష్ట్రంగా ఇచ్చినామని మీరు అంటుండ్రు. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పదే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా ఏమంటాడంటే, డిప్యూటీ సీఎం ఏంది అసలు మన క్యాబినెట్ మంత్రులు అందరూ అంటారు అప్పులతో అప్పులు చేసిండ్రు, అప్పులు కుప్పలు చేసిండ్రు అని అంటారు. మీరు కేటీఆర్ గారు ఏమంటారు అంటే మిగులు రాష్ట్రంగానే అప్పగించామంటుండ్రు. మిగులు రాష్ట్రంగా అప్పగిస్తే మరి ఇప్పటి వరకు అన్ని స్కీములు ఇంప్లిమెంట్ అయిపోవాలి కదా సంవత్సరం లోపల. ఎటుపోయింది మరి డబ్బులన్నీ ఎడపోయినాయి? పరాయి దేశాల వల్ల తీసుకుపోయినరు. బతకడానికి మళ్ళీ దుబాయ్లు మస్కట్లు పోతురు కదా, ఉన్నాయి, తీస్తాం మేము దాన్ని ఒకరోజు మొత్తం ఒక జిల్లా అంత తీసి ఎంతమంది పోతుర్రు అనేది, ఎంతమంది పోయిండ్రు, ఎంతమంది పోతుండ్రు అనేది మీ కాలంలో, ఈ కాలంలో మీ 10 ఏళ్లలో. ఇప్పుడు బొంబాయి పోవడం ఆగిపోతుంది, దుబాయ్ బొగ్గుబాయిలలో పనిచేస్తాయి. బొగ్గుబాయి అంటే సామాన్యంగా అది చేస్తూనే ఉంటారు అనుకున్నాను, అది ఉద్యోగం కాబట్టి. బొంబాయి దుబాయ్లో అయితే పోవడం ఆగిపోవాలి కదా, మరి ఎందుకు కొనసాగుతున్నది ఇంకా? సరే, బొంబాయి ఆగింది కాదు, దుబాయ్ ఆగిందా? దుబాయ్ పోవడం నడుస్తుంది, బైరన్ పోతారు, మస్కట్ పోతారు, ఇవన్నీ పోతూనే ఉంటారు. మరి ఎందుకు ఆగిపోతలేదు ఇంకా? డబ్బులు ఉన్నాయంటే రాష్ట్రంలో డబ్బులు మరి మీకు తెలవాలి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలకు తెలవాలా. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన తాము అధికారం నుంచి దిగిపోయే నాడు కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే తెలంగాణను కాంగ్రెస్ అప్పగించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఇది విషయం అసలు సంగతి. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు తెలుసా? అప్పుల కుప్పలుగా చేసిండ్రు రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉండే డబ్బులున్న రాష్ట్రాన్ని అప్పులు చేసిండ్రు అని చెప్పేసి
మేడం గారు చెప్పిండ్రు. ఆ మాట భరించలేక నువ్వేమంటున్నావు మీరేమంటున్నారు కేటీఆర్ గారు, కనీసం కేసీఆర్ గారు కూడా అనలేరు, మీరు అన్నారు మిగులు రాష్ట్రంగా ఇచ్చినామని. పెద్ద ఆయన మాట్లాడు, నిజానికి పెద్ద ఆయన మంచివాడు, కేసీఆర్ చాలా మంచివాడు సార్. ఎందుకు నాయన మీరు నువ్వు చేయబట్టి పెద్ద ఆయనకు ఇబ్బందులు తలెత్తిన వాస్తవంగా చెప్పాలంటే. ఈరోజు మర్చిపోయినాం కానీ ఈరోజు బర్త్డే అనుకుంటా సార్ది, వాళ్ళు కేసీఆర్ గారిది. మనం కూడా సార్కు పెద్ద ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్తున్నాం మన ఛానల్ తరఫున. ఎందుకంటే అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నాం కదా, తప్పదు చెప్పాల్సిందే. పెద్ద ఆయన 100 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం. సాక్షిలో ప్రధాన వార్త ఒకటి ఉన్నట్టున్నది, భూముల లెక్కలు పక్కా. థ్యాంక్స్. ఎందుకోసం అంటే ఈ పేపర్కు చెప్పాల్సినది అందులో లేదు, మరి ఇది వెలుగులో లేదు. భూముల లెక్కలు పక్కా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే దిశగా అడుగులు. మరి ఏపీ, తెలంగాణనే, ఏపీ కాదు. ఎందుకంటే ధరణి ఈయన్నే కదా పుణ్యం కట్టుకున్నది, ధరణి పుణ్యం కట్టుకున్నది కాబట్టి ఆ ధరణి పుణ్యమానే ఒకరి నా పేరు మీద ఉన్న భూమి పక్కోడి పేరు మీద పట్ట కావడం, ఇట్లా ఎన్ని ఉన్నాయి. అబ్బో కుప్పై కూర్చున్నాయి మొత్తం. ఎట్లా తీస్తారు మరి? రాష్ట్ర వ్యాప్తంగా, ఇదేంటి మనం చెప్పడం కాదు, సాక్షి పేపర్లో వచ్చింది, ఇది సాక్షి. ఇగో భూముల లెక్కలు పక్కా, రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే దిశగా అడుగులు. పైలట్ సర్వే కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరిన రెవెన్యూ శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించాలని ప్రతిపాదన. 150 మండలాల్లో ఒక్కో గ్రామంలో పైలట్ సర్వేకు నిర్ణయం. మీరు ఆధునిక పరికరాలను కొనుగోలు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. బడ్జెట్లో నిధులు కేటాయిస్తే త్వరలోనే పైలట్ ప్రాజెక్టు ప్రారంభమయ్యే ఛాన్స్. సర్వే చేపడితే భూముల లెక్కలన్నీ తేలుతాయంటున్న నిపుణులు. భూ వివాదాలకు చెక్ పడుతుందని వెల్లడి. సంతోషం. ఇది మీరు ఖచ్చితంగా ముందు ఈ పని చేయండి ప్రభుత్వాన్ని, మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం ఈ నిర్ణయం తీసుకున్నందుకు. మరి వెలుగులో లేదే ఈ వార్త, ఇది చాలా ఇంపార్టెంట్. ధరణి పుణ్యం పోవాలంటే భూభారత్ వచ్చింది కదా, ఆ పుణ్యం పోవాలంటే ఈ భూభారత్తోని భూమాతనేమో చేయండి సార్ తొందరగా. గ్రామాల్లో విడిగా ఒకళ్ళ భూమి ఒకళ్ళ పేరు మీద ఉన్నది. అవన్నీ మార్పులు చేర్పులు అంటే మీరు కొలవండి, సర్వే చేయించండి, ఎవరి పాస్బుక్లు వాళ్ళకి అప్పచెప్తే సంతోషం. ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పాత పాస్బుక్లు ఉన్నాయి కదా, ఆ పాస్బుక్లలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి పాస్బుక్లను తిరిగి అవే పునరుద్ధరణకు వస్తాయి, మా భూములు మాకు వస్తాయని చెప్పేసి చాలా మంది అప్పుడు ఆశతోని కూడా ఓటేసిన వారు ఉన్నారు. అందరూ అదే కాన్సెప్ట్ అనుకున్నారు. కానీ మీరు ఇంతవరకు ఇప్పటిదాకా ఆలోచన చేస్తే మరి ఏందో దాంట్లో అంతర్యం ఏందో అర్థం కావట్లేదు. ఒకరోజు అన్నారు టెక్నికల్ ప్రాబ్లం అని, సాఫ్ట్వేర్ క్లియర్ అయింది, కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టిన ఒక సంస్థకు అప్పగించినామని చెప్పేసి. ఇప్పటికైనా సరే అది గతంలో సర్వే చేసిన దానికి అదేంది తాను వైఎస్ఆర్ పీరియడ్లో అనుకుంటా, వైఎస్ఆర్ పీరియడ్లోనే భూభారతి సర్వే ఉండే, కొలిసి మ్యాప్ వేసి రైతుకు అప్పగించిపోయేవారు. చాలా మంది దగ్గర ఉన్నాయి ఇప్పటికి అవి. ఇది ఈ భూములది కనుక చేస్తే ఏ లొల్లి ఉండదు, గట్టు పంచాయతీ గట్టు పంచాయతీ ఉండదు. లేకపోతే 5గురు పేరు మీద భూమి ఉంటే 5గురు తీసి ఒక్కొని పేరు మీద, 4గురు తీసి ఒక్కొని పేరు మీద చేసుకున్నటువంటి సందర్భాలని అవి చాలా చోట్ల చాలా మండలాల్లో ఉన్నాయి. మా దగ్గర ఒక ఎవిడెన్స్ ఒక 2 ఉన్నాయి మా దగ్గర. మేము మండలాధికారికి ఎంఆర్ఓ గారికి సమర్పిస్తాం. ఎందుకోసం అంటే ఎవరి భూమి వారికి కావాలి, కానీ ఈ 4గురు తీసి ఒక్కరికి ఎట్లా చేసిండ్రు అంటే ఆ ఆపరేటర్లు వాళ్ళు ప్రైవేటర్లు కదా, ఆ ఆపరేటర్ ప్రైవేటర్లు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం చేయడం జరిగింది అప్పుడు. మరి మీరు వచ్చేది కదా, మరి ఏం చేస్తారో చూడండి, తొందరగా ముగిస్తే సంతోషం ఉంటుంది. అవి ఇంకో ప్రధానమైన వార్త ఏంటంటే కోడ్ ముగిశాక ఆర్టీసీలో సమ్మె. సిగ్గు అనిపిస్తలేదు మీకు నాయకులారా? ఎవరు నేనంటే కార్మిక నాయకులు, ఆర్టీసీలో ఉన్నటువంటి నాయకులు. మొన్ననేమో అశ్వత్థామరెడ్డి జేఏసీ అని చెప్పేసి
అశ్వత్థామరెడ్డి జేఏసీ అని చెప్పేసి ఆయన సమ్మె నోటీస్ ఇచ్చిండు. ఆయన ఒక యూనియన్ అంట జేఏసీ. ఆ ఎన్ని యూనియన్లు ఉన్నాయి మరి? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చిండ్రు? కోడిముఖ శాఖ ఆర్టీసీలో సమ్మె, ప్రభుత్వానికి మరో జేఏసీ అల్టిమేటం. ఇప్పటికి మరో జేఏసీ అంటే ఇలా 2 జేఏసీలు ఉన్నాయి కదా, ఒకటి జేఏసీ ఒకటి ఉంది, జేఏసీ 1 ఇంకోటి ఉంది. ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చిన ఒక జేఏసీ మార్చి 7 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. కార్మికుల్లో సమ్మెకు సిద్ధంగా లేరని ఇంటెలిజెన్స్ నివేదిక. ఇంటెలిజెన్స్ కాదు, మేము కరాఖండిగా, నేను మా ఛానల్ నుంచి చెప్తున్నా, నేను నా దగ్గర అభిప్రాయాలు తీసుకున్న కొందరి మా దగ్గర ఉన్నాయి. కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకు రారు. ఇప్పుడు కొద్దిగా గొప్ప వాళ్ళు సంతోషంగా అంటే చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, మీరు సమ్మె కాదు చేయాల్సింది, అది మీ స్వప్రయోజనాల కోసం అని చెప్పేసి నేను మాత్రం అంటున్నా. ఏ కార్మిక నాయకుడు వస్తాడో మేము మాట్లాడతాం. కార్మికులు సమ్మెకు రావడానికి సిద్ధంగా లేరు. ఇది కరెక్ట్ కవర్ చేసినవన్నా మీరు. కార్మికులు సమ్మెకు దిగడానికి సిద్ధంగా లేరు. ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కార్మిక నాయకులు చేసిన నిర్వాహకం చాలా ఘనకార్యం, బాగుంది. ఇక మీరు అన్ని మూసుకుంటే బాగుంటుంది. మీరు అన్ని యూనియన్లు కలిసి ఒకే దగ్గర ఉండి వారికి ఉన్నటువంటి పనిభారం, ఒత్తిడి, అధికారుల నుంచి వస్తే ఒత్తిడి, వాటిని తగ్గించడానికి మీరు చర్చలు పెట్టండి కానీ, ప్రభుత్వాన్ని చర్చలు పెట్టండి కానీ, మీరు షైన్ కావడం కోసం మీరేదో ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో టికెట్లు కావాలన్న ఆలోచనతోని కనుక మీరు సమ్మె నోటీస్ ఇచ్చేసి మళ్ళీ ఇట్లా సీరియల్ కొనసాగుతాయి చూడు, అట్లా చేస్తారు వీళ్ళు. నాకు ప్రత్యక్ష అనుభవం ఉన్నది. ఇది ఇట్లా స్క్రోలింగ్ వస్తూ ఉంటాయి. ఇగో చర్చలు అంటారు. రాత్రి 6 గంటలు 7 గంటల ప్రాంతంలో ఇక కాల్ ఆఫ్ అంటారు. కదా ఆడికి ఇక చర్చలు సఫలీకృతమైనవి అంటారు. అవి ఏం సఫలీకృతమైనవి కూడా మళ్ళీ ఇయ్యరు. మళ్ళీ పోయేటప్పుడు మాత్రం ఆర్భాటం చేస్తారు. ఆర్టీసీ కార్మికులారా, సమ్మెకు పోయే ముందు ఆలోచన చేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా గొప్ప బాగుంది కదా, సరే చిన్న చిన్న అధికారులకు ఒత్తిడి ఉంటేనే, వాళ్ళ పై అధికారులు ఒత్తిడి ఉంటేనే మీ మీద ఒత్తిడి చేస్తారు. కానీ మనం అంటే మీరు కూడా, కార్మికులు కూడా వాంటెడ్లీ ఏం చేయరు. అధికారులు కూడా ఆలోచన చేయాలా. ప్రభుత్వమే చొరవ తీసుకొని కార్మికులపై ఒత్తిడి తగ్గిస్తే ఈ జేఏసీలు ఉండయి. ఇది ఇట్లాంటిది ఏమంత పెద్ద ఎఫెక్టబుల్ అవసరం లేదు. నాకు తెలియక అడుగుతా, అసలు ఇంతవరకు ఎన్నికలు జరగలేదు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే కార్మిక యూనియన్స్ను, ఆర్టీసీల యూనియన్లను బ్యాన్ చేసింది కదా. మరి బ్యాన్ ఎత్తేస్తేనే వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిండ్రా? మరి ఏ ప్రవర్తన ఇచ్చారు? కార్మికులు కూడా డైలమాలో ఉన్నారు. ముందు అది చెప్పుకోండి. మీరు ఎవరైతే సమ్మె నోటీస్ ఇచ్చారో ముందు అది చెప్పుకోండి. అది చెప్పుకున్న తర్వాత మిమ్మల్ని నమ్మడానికి ఉంటుంది. మీరు అది క్లారిటీ లేకుండా మేము సమ్మె నోటీస్ ఇచ్చినామంటే ఎట్లా? దీని వివరాలు ఎక్కడున్నాయి? 3వ పేజీలో అంటే చూద్దాం. సమ్మె, ఆర్టీసీలో సమ్మె అంటే ఇక అది కార్మిక నాయకులకు అందులో గుర్తు చేసుకోవాల్సింది ఎవరినంటే మన హనుమంత్ ముదిరాజన్న ఆ యూనియన్ పెట్టిండు ఒకటి. ఆ యూనియన్ ఎస్టాబ్లిష్ చేసి మన నిజంగా కొన్ని నాకు తెలిసి తెలంగాణ ఉన్నటువంటి డిపోలన్నీ తిరిగిండు ఆయన. ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పేసి. అతను మొదలుపెట్టిన తర్వాత మిగతా యూనియన్లు ఆ స్లోగన్ ఎత్తుకున్నాయి. దాని పుణ్యమా అని చెప్పేసి, అతని పుణ్యమా అని చెప్పేసి మర్జీ చేస్తామని చెప్పేసి గత గవర్నమెంట్ ఏం చేసింది? ఇంచుమించు 90% వర్క్ కంప్లీట్ చేసింది. అక్కడ ఇంకో 10% బాగా ఉందని చెప్పారు. సరే, అది ఆయన చేసింది కార్మికుల న్యాయం. కానీ మిగతా యూనియన్స్ ఏం చేసినాయో మాకైతే మరి తెలుసుకుంటే తప్ప తెలియదు. అది తెలుసు ఎవరేం చేశారు. అశ్వత్థామరెడ్డి, మన థామస్ రెడ్డి, ఇంకొక ఆయన పేరేమో, తన పేరు ఏమున్నది, ఇంకో రెడ్డి ఉన్నాడు. అశ్వత్థామరెడ్డి ఉన్నాడు, థామస్ రెడ్డి ఉన్నాడు, రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ రాజిరెడ్డి. 3 రెడ్లే ఆడ కూడా. మళ్ళీ కార్మిక నాయకులే 3 రెడ్లే. ఒకడు బీసీలు ఏడాడ. సారీ, ఇక వల్గర్ లాంగ్వేజ్ ఎందుకు, ఎవరు అది ఫ్లోలో వచ్చింది కానీ ఎవరు బీసీలు లేరు అక్కడ, ఎవరు ఎస్సీలు లేరు. 3 యూనియన్లకు కూడా ఒక్క బీసీ నాయకుడు వచ్చింది, ఆయనే హనుమంత్ ముదిరాజన్న. అతనితో ఆధ్వర్యంలోనే చాలా మంది చైతన్యమై ప్రభుత్వం కూడా కొంచెం దిగొచ్చి అప్పుడు మెర్జ్ చేయడానికి ఒప్పుకొని కొన్ని
గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. పని ఒత్తిడి మాత్రం తగ్గలే, ఇప్పుడు ఇంకా పెరిగింది కానీ తగ్గలే. మరి అది అధికారులదా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలదా అదే అర్థం కాదు ఇప్పటికీ, ఏ ప్రభుత్వం వచ్చినా. సరే, అది అట్లా ఉంటే పాపం ఏఎన్ఎంల పరిస్థితి చూస్తే చాలా దారుణం అనిపిస్తుంది. ఏఎన్ఎంలు 22 ఏళ్ళు 23 ఏళ్ళ నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలుగా చేస్తున్నటువంటి వారు ఉన్నారు. దాంట్లో 2-3 రకాల 4 రకాల ఏఎన్ఎంస్ ఉన్నారంట. మరి అందులో 2-3 రకాల 4 రకాలు ఎందుకు అని చెప్పేసి ఒకే గొడుగు కిందకి తీసుకొస్తామని చెప్పేసి ఒక ప్రకటన లేదు ఇప్పటికీ. అంతర్గతంగా ఉండొచ్చు, బహిర్గతంగా చేస్తే సెకండ్ ఏఎన్ఎం లేరు, మొదటి ఏఎన్ఎంస్ లేరు, ఎలాంటి దీంట్లో తేడాలు లేవు, అందరూ కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ అని చెప్పేసి మీరు ఎట్లెట్లా జాయిన్ అవుతారో అట్లా సీనియారిటీ ప్రకారం వాళ్ళను సరే రెగ్యులర్ చేయమని చెప్పేసి వాళ్ళు పోరుబాట పట్టిండ్రు. మీరు చర్చలకు ఆహ్వానించకపోవడంతో వాళ్ళు సమ్మెకు దిగుతామని చెప్పేసి గతంలో చెప్పారు. మరి మళ్ళీ అదే ఈరోజు ఒక వార్తలు రాసిండ్రు అన్న, ఇది మీరు ఎట్లా రాసిండ్రో మాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఆల్రెడీ December 29th January 29th ఎగ్జామ్ పెట్టిర్రు. ఏంది వీళ్ళకి వెయిటేజ్ ఇస్తూ, ఏఎన్ఎంలందరికీ వెయిటేజ్ ఇస్తూ ఎగ్జామ్ పెట్టిండ్రు. ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏంది పర్మనెంట్ ఉద్యోగాల కోసం. మరి ఆ పర్మనెంట్ ఉద్యోగంలో అందరు రాసిండ్రు, సెకండ్ ఏఎన్ఎంస్ రాసిండ్రు, మొదటి ఏఎన్ఎంస్, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏఎన్ఎంస్ అన్నది రాసిండ్రు. కాకపోతే అక్కడ ఒక డేంజర్ పరిస్థితి ఏంటంటే ఈ కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నటువంటి సీనియర్లకు వెయిటేజ్ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు, సంతోషమే. కానీ పోస్టులు తక్కువ ఉన్నాయి కదా. ఉన్న 6,000 మంది కాంట్రాక్టర్లు, 6,000-5,000 మంది కాంట్రాక్టర్ ఉన్నారు కదా, కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ ఉన్నారు కదా, దాంట్లో సీనియారిటీ ప్రకారము వాళ్ళను రెగ్యులర్ చేస్తే సరిపోతుంది కదా. చేయాల్సింది జూనియర్ లెక్చరర్లను చేసిండ్రు కదా. జూనియర్ లెక్చరర్లను విద్యా రంగంలో చేసినప్పుడు ఈ ఆరోగ్య రంగంలో కూడా వీళ్ళు ఏఎన్ఎంసే కదా, ఫీల్డ్ వర్కే ఉంటుంది కదా. వాళ్ళకు మామూలు పని ఒత్తిడి ఉండదు. వాళ్ళకు ట్యాబ్ అంట, ఫోన్ల మీద, వాళ్ళకు నిజం చెప్పాలంటే ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా పొద్దున ఫోన్లు వస్తూనే ఉంటాయి వాళ్ళకు. చాలామంది చెప్పారు మాతో. పేషెంట్ డైరెక్ట్ ఫోన్ చేస్తూ ఉంటారు, ఇది కొట్టాలి, అది ఎంట్రీ చేయాలి. మళ్ళీ దానికి తోడు కొందరు సూపర్వైజర్ల తీరు ఎట్టుంటుందంటే రేపు ఏం చేయాలనేది పని విధానం ఈరోజు ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరిద్దరు సూపర్వైజర్స్ ఉన్నారు ఒక జిల్లాలో, కరెక్ట్ వాళ్ళకు డ్యూటీ టైం అవుతూ ఉంటుంది. పొద్దున వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది డ్యూటీకి. ఏఎన్ఎంస్ 8:30-9 గంటల ప్రాంతంలో వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరుతాం అంటే పాపం వాళ్ళకి మెసేజ్లు ఇట్లా వస్తూ ఉంటాయంట. ఏమని, ఇగో అందరూ మరి అతను నిద్రలోంచి లేపుతారా మరి వాళ్ళిద్దరు అప్పుడే, లేకపోతే సూపర్వైజర్స్ మరి ఏంటో అర్థం కాదు. ఏం చేస్తారు తెలుసా, నేను చూసిన ఒకరిద్దరు దగ్గర ఈ పని ఉన్నది, ఇప్పుడు ఇది చేయాలి, ఇది ఎమర్జెన్సీ అని ఇట్లా పెట్టేశారు వాళ్ళు. మరి అదే రేపు ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏందనేది ఈ రోజు పెట్టాలి కదా. రేపటి ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టాలి ఏంటని. సరే, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాబట్టి ఎమర్జెన్సీ ఉంటే ఒక 1/2 అవర్ ముందో లేకపోతే అని తెలిసినప్పుడు పెట్టాల్సింది. 10 గంటలకు హాస్పిటల్ రావాలి, ఈ మీటింగ్ ఉంది. ఈ మాదిరిగా వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితుల్లో కొన్ని మెసేజ్లు ఉంటాయి. అవి చూస్తే ఘోరంగా పాపం వాళ్ళ బతుకులు అయితే. కొంతమంది ఏజ్ బార్ అయిపోయిన ఉన్నారు, 58, 56 అట్లయినా ఏఎన్ఎంస్ ఉన్నారు. మరి మళ్ళీ ఏందో ఈ సమస్య చూద్దాం. వాళ్ళది నేటి నుంచి 2వ ఏఎన్ఎంలో సమ్మె బాట. చర్చలకు ఆహ్వానించకపోవడంతో సమ్మెకు 2వ ఏఎన్ఎంల సంఘం గౌరవాధ్యక్షుడు రామాంజనేయులంట. అన్నా నీకు ఒక నమస్తే, వాళ్ళని బతకనియండి. ఇదేంది, ఇది ఏ అనుబంధ సంస్థ? మరి ఇది సెకండ్ ఏఎన్ఎంలు ఏ అనుబంధ సంస్థ? వీళ్ళు రామాంజనేయుల ఆధ్వర్యంలో సమ్మెకు పోతుంటారు. హైదరాబాద్ తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని 2వ ఏఎన్ఎంలో 2వ ఏఎన్ఎంలు సోమవారం నుంచి సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. అంటే ఇవాళ నుంచి రాష్ట్రంలోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే పిహెచ్సిలలో, 235 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే యూపీహెచ్సిలు, అర్బన్ హెల్త్,
పనిచేస్తున్న వేలాది మంది రెండో ఏఎన్ఎంల సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. గత నెల 27న ఏఐటియుసి రెండవ ఏఎన్ఎం సంఘం ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్బి కర్ణన్ను కలిసి వినతి పత్రంతో పాటు సమస్యలు పరిష్కరించకుంటే అంటే సమస్యలు విన్నర్ కానీ పరిష్కారం చేయకపోతే సమ్మెలోకి వెళ్తామని నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు పోయిన నెల అంటే జనవరి నెల ఇచ్చారంటే ఏఐటీసీలు. అన్ని జిల్లాల్లోని జిల్లా వైద్యాధికారులకు కూడా సమ్మె నోటీసులు వినతి పత్రాలు అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 3,422 మంది రెండవ ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నారని ఏఐటియుసి రెండో ఏఎన్ఎంల సంఘం గౌరవ అధ్యక్షుడు తోట రామాంజనేయులు తెలిపారు. ప్రభుత్వం రెండో ఏఎన్ఎంలుగా ఉన్న వారిని మొదటి ఏఎన్ఎంలుగా పర్మనెంట్ చేయాలని, జనాభాకు తగిన విధంగా కొత్తగా రెండో ఏఎన్ఎంలను పోస్టులను నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయ్యా రామాంజనేయులు, నేను నీకు ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. నీ నంబర్ ఉంటే నీకు తీసుకొని నేను ఫోన్ చేస్తాను. నీకు ఈ మొదటి ఏఎన్ఎం రెండో ఏఎన్ఎం ఇవన్నీ పక్కన పెట్టుంది. పని రెగ్యులర్ వాళ్ళు చేసేది అదే పని, కాంట్రాక్టర్లు చేసేది అదే పని. మళ్ళీ దీంట్లో ఫస్ట్ ఏఎన్ఎం ఏంది, సెకండ్ ఏఎన్ఎం ఏంది? పాపం వాళ్ళకు చట్టాలు ప్లస్ వాళ్ళకు వివరాలు తెలియని చెప్పేసి మీరు వాళ్ళతో ఆడుకుంటున్నారా ఏందో మాకైతే అర్థం అవుతలేదు. ఖచ్చితంగా నీకు నేను ఫోన్ చేస్తాము, కొంచెం లిఫ్ట్ చేయండి. గతంలో ఆయన భూపాలన ఉండే, ఇప్పుడు సిపిఎం వాళ్ళు కొద్ది రోజులు నడిపిండ్రు. మీరు సిపిఐకి ఇది ఏంది ఏఐటీసీ అంటే సిపిఐకి అనుబంధ సంస్థ నేను అనుకుంటున్నాను. చూద్దాం, అది ఎందుకు క్లారిటీ తీసుకుందాము. వాళ్ళదే రామాంజనేయులన్నా, మీరేమన్నారు? రెండవ ఏఎన్ఎంని సమ్మెలోకి తీసుకెళ్తుండ్రు. మరి అంతకన్నా ముందు అపాయింట్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తారు? మరి వాళ్ళు కోర్టుకి వెళ్తారు. అంటే మీరు ఇట్లా లాగుతూనే ఉండాలా, గుంజుతూనే ఉండాలా, సమ్మె నడుస్తూనే ఉండాలా, మీరు మీ ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ముందు అది చెప్పండి, మీరు ఏం చేస్తారో అది చెప్పండి. కంపల్సరీ వీ వాంట్ ఆస్క్ యూ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ టోటల్లీ. దీని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పత్రికాముఖంగా సమ్మెలోకి వెళ్తున్న మనం వాళ్ళు ఉరికి రావడం, వాళ్ళు చేయడం, ఇక్కడ సూపర్వైజర్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, జిల్లా వైద్యాధికారులు వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం, ఇది కాదన్న సమస్యకు పరిష్కారం. ఉన్నటువంటి 6,000 మంది ఉన్నారని చెప్పేసి మాకు కొంచెం క్లారిటీ ఉంది. ఆ 6,000 మందిని ఒకే గొడుగు కింద తీసుకొచ్చేసి ఇప్పుడు ఎట్లా తీసుకొస్తావు? మొన్న ఎగ్జామ్ రాసింది కదా, అందులో పోస్టింగ్ ఎంతమందికి వస్తే ఏం కదా అనేది మళ్ళీ ఇది ఒక డ్రామా అని ఎందుకు అనకూడదు? ఇది గొంతు రేజ్ అవుతుందన్నా రామాంజనేయులన్నా. ఎందుకంటే మేము కూడా కార్మిక వ్యవస్థల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అక్కడ అనుభవించినాం. సరిపోయిందని ఇక్కడ మొదలుపెట్టినాం. ఏఐటీసీ వాళ్ళు సెకండ్ ఏఎన్ఎం మీరు ఇళ్ళని పంచుకుంటారు. ఏఎన్ఎం అంటే ఉద్యోగస్తులలో కూడా చీలికలు తీసుకురావాలి. అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంస్ వేరంట, మళ్ళీ అందులో పనిచేసే సెకండ్ ఏఎన్ఎంస్ అంట. ఇది ఏం పరిస్థితి? అంటే వాళ్ళు పని రెండు అర్బన్ హెల్త్లో యూపీఎస్సీ తీసుకుందాం. యూపీఎస్సీలో ఏఎన్ఎంస్ సీనియర్ ఏఎన్ఎంస్ ముందు జాయిన్ అయితే 1 గంట ముందు జాయిన్ అయిన సీనియరే, మళ్ళీ అక్కడ రెండో ఏఎన్ఎం అంట సెకండ్ ఏఎన్ఎంస్. మరి ఇలా పని విధానంలో ఉన్న తేడా ఉంటుంది ఏంది? రామాంజనేయులన్నా, ఇలా పని విధానంలో ఉన్న తేడా ఉంటుందా? అందరు చేసేది ఒకటే కదా. రూల్ ప్రకారం నేను డిబేట్కి వస్తాను మీ దగ్గరికి. మరి ఏ కాలం ప్రకారం కాన్స్టిట్యూషన్లో ఏ కాలం ప్రకారం ఉందో, ఏ ఆర్టికల్ ప్రకారం ఉందో నాకు కొంచెం చెప్పుంది మీరు, మాకు కూడా అర్థమవుతుంది. పని ఒకటే ఉన్నప్పుడు వేతనం సమాన పనికి సమాన వేతనం అది కొట్లాడుంటుంది. లేదు రెగ్యులరైజేషన్కు కొంచెం ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి కోర్టు చెప్పింది కాబట్టి ప్రభుత్వం కూడా చేయనని చెప్పేసి వాళ్ళకు వెయిటేజ్ ఇస్తూ ఎగ్జామ్ రాయమని చెప్తే ఎగ్జామ్స్ రాసింది. అలా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు రెగ్యులర్ చేయించలేకపోయారు. కానీ ఇప్పుడు రెండో ఏఎన్ఎంలు పట్టుకొని ఎందుకోసం అంటే వాళ్ళు కొంచెం ప్రెషర్స్గా ఉంటారు కదా. మరి పాతలు ఏం కావాలి, వాళ్ళు పని చేసి చావాల్సింది అంతేనా? వాళ్ళేం మీరు పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్ కొంచెం ఏజ్ తక్కువ ఉంటుంది, అనుభవం కూడా అయింది. పని అనుభవం ఉన్నప్పటికీ ఏజ్ తక్కువ ఉంటుంది కాబట్టి పుస్తకాలు కొంచెం చదివి ఉంటారు కాబట్టి. పాతలు చదవలేని వాళ్ళు కూడా చదివే ఉంటారు. వాళ్ళ దాంట్లో డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకోరా? సెకండ్ ఏఎన్ఎంలో సమ్మెను తీసుకువెళ్తారట. చేస్తే అందరి కోసం చేయండి, అందరు ఏఎన్ఎంలో ఒకే కొడుకు తీసుకురండి. కేసీఆర్ ఆ రోజే అన్నాడు, ఇవన్నీ ఏందా యూరోపియన్ స్కీమ్ ఏంది, అదేంది ఇదేంది, అందరినీ ఒకటే ఉండాలి వైద్య విధాన పరిషత్ అని చెప్పేసి అన్నాడు చెప్పిండు.
అందుకే నేను పెద్ద ఆయన మంచివాడు అందుకే అంట. కొన్ని కొన్ని మంచి పనులు జరిగి ఉండొచ్చు కొన్ని, కానీ మంచి పనులు కూడా చేసిండు. మన అంతకుముందు ఉన్నారు కదా అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా ఉన్నారు, విఎస్ఏలలో కూడా ఉన్నారు. వాళ్ళను 162 మంది సంథింగ్ ఎంత 172 200 మంది ఉండొచ్చు. వాళ్ళని రెగ్యులర్ చేయమంటారు, అది సాధించలేకపోయినారు. ఎందుకంటే ఇక్కడ సిపిఎం వాళ్ళు కొంత, సిపిఐ వాళ్ళు కొంత, ఆ అనుబంధ సిఐటి వాళ్ళు, సిపిఎం అంటే సిఐటి ఏమో సిపిఎంకి అనుబంధ సంస్థ, ఏఐటిసి ఏమో సిపిఐకి అనుబంధ సంస్థ. మీ గడవాలి కదా. మరి ఇద్దరు కలిసి ఇప్పుడు జాన్ వెస్లీ గారు మీరున్నారు కదా, ఇక్కడ ఎవరున్నారు సరే, ఇక్కడ సిపిఐ వాళ్ళకి ఎవరున్నా కానీ ఎమ్మెల్యే ఉన్నారు కొనమనేని సాంబశివరావు గారు. సార్ మీరు రిక్వెస్ట్గా చెప్తున్నాం, మీకు చాలా మృదు స్వభావం గల వారు మీరు ఒక పని చేయండి, వీళ్ళందరి తరఫున మీరు అసెంబ్లీలో లేకపోయినా పర్సనల్గా ముఖ్యమంత్రి గారితో, వైద్య శాఖ మంత్రి దామోదర గారితో మాట్లాడి ఈ ఉన్న 6,000 మందికి ఏ పద్ధతులైనా మీకైతే బాగా తెలిసి ఉంటుంది, ఆ పద్ధతిలో రెగ్యులర్ చేయించి దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. అని ఈ 2వ ఏఎన్ఎం, మొదటి ఏఎన్ఎం ఇవన్నీ మళ్ళీ ఎందుకు ఇంకొక మాట అన్నాడు ఈయన, ప్రభుత్వం 2వ ఏఎన్ఎంలుగా ఉన్నవారిని మొదటి ఏఎన్ఎంలుగా పర్మనెంట్ చేయాలని, జనాభాకు తగిన విధంగా కొత్తగా 2వ ఏఎన్ఎంలను మళ్ళీ ఎందుకు మరి డైరెక్ట్ రిక్రూట్మెంటే ప్రభుత్వం ఇచ్చేసి నోటిఫికేషన్ ఇస్తే, జాబ్ క్యాలెండర్ ఇస్తే దాని ప్రకారం ఏఎన్ఎంలను ఫిల్అప్ చేయాలి. కానీ మళ్ళీ 2వ ఏఎన్ఎంలను రిక్రూట్ చేస్తే మళ్ళీ వాళ్ళ కోసం మీరు కొట్లాడుతూ ఉంటారు, ఇంకా సాగదీస్తుందిగా. కొంచెమన్నా ఆలోచన ఉండాలన్నా. ఎలాగో తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళని పట్టుకుని నేర్పిస్తామంటే మీకు తెలవాలి కార్మిక నాయకులు. అందుకే కావచ్చు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మీ యొక్క లూపోల్స్ని బట్టే వాళ్ళు బాగా కొంచెం క్యాన్సర్కు భయపడొద్దు. పింక్ సఖి షారీ వాక్లో సినీ నటి గౌతమి ఎలాంటి క్యాన్సర్ కూడా భయపడొద్దని చెప్పేసి సినీ నటి గౌతమి ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్ నటి ఒక పిలుపునిచ్చింది. సాక్షిలో భర్త కులమే భార్యకు వర్తిస్తుంది, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మరి అన్నగారు చాలా పెద్ద ఎక్స్పర్ట్, ఎమ్మెల్యే కాంగ్రెస్లో, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాబట్టి భర్త కులము భార్యకు వర్తిస్తుందంటే ఎవరికి మన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, ఆ పద్ధతిలో మాట్లాడి ఉంటాడు. సరే, ఇంకా చట్టంలో ఏముందో అది వర్తిస్తుంది. ఆ సబ్జెక్ట్ లోపలికి పోతే చాలా ఉంటుంది. మహిళా సంక్షేమం గాలికి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అట. ఇక మీరు ముందు పార్టీని మొన్న అన్నారు కదా ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దామని చెప్పేసి, ఆ దిశగా అడుగులు వేయండి ముందు. ఇది ముందు ఇందులో కూడా మిగులు రాష్ట్రంగానే అప్పగించామట. మా 10 ఏళ్ల పాలన తర్వాత కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రమే. ఏమో మరి మీరు మిగులు బడ్జెట్ అంటారు, వాళ్ళేమో అప్పులు అంటున్నారు. మరి అధికారికంగా బయటనే వాళ్ళు డైరెక్ట్గానే పెడితేనే ఉన్నారు. రైట్, ఇది మన ఈరోజు మన వెలుగు, మన వార్తలు. మన డిమాండ్ ఇంకోటి ఉంది, 2 ఎకరాలు. ఇది ఎట్టి పరిస్థితులు మర్చిపోయే ప్రసక్తి లేదు, దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం.
2 ఎకరాల భూమి అంటే లేని వారికి ప్రభుత్వం ఇచ్చి బోరేయించి కరెంటు స్తంభాలు అంటే కరెంట్ కనెక్షన్స్ ఇస్తే ఒకప్పుడు సబ్సిడీ బాగులేనట్టు ఉండే ఆ మాదిరిగా మీరు సబ్సిడీ మీద కరెంట్ కనెక్షన్ ఇవ్వండి, మిగతాది అది చేసి నడుస్తూ ఉంటాయి. ఈ 2 ఎకరాల భూమి మాత్రం లేని వారికి ఒక కుట్టల అంటే కుటుంబానికి ఒక భార్య భర్త 2 పిల్లలు ఉన్న వారికి ఈ 2 ఎకరాల భూమి ఇస్తే సర్వ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చరిత్రలో ఉండిపోతారు. నిజానికి భూమి ఉన్నన్ని రోజులు మీ పేరు మిగిలిపోతుంది. ఏం కావాలి? పేరే కావాలి. ఇక ప్రభుత్వ పథకాలు అప్పుడు ప్రజలు వాటి దిక్కు చూస్తారా చూడరా అనేది మీరు నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. అవి ఉండే అనేది తర్వాత. సో ఇయర్స్ కొన్ని కారణాలు అయితే లేట్ అయినా కానీ ఇక మనతో ఇంకొకరు కూడా జాయిన్ అవుతుండ్రు కాబట్టి ఇక రేపు ఒకరోజు తప్పించి మనం బుధవారం నుంచి కంటిన్యూషన్గా స్టూడియోలోనే అందించడం జరుగుతుంది. చూస్తుండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.